సార్ మొన్న ఈ మధ్య మీరు ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని ఒక ట్వీట్ చేశారు. ఎన్టీఆర్కి భారతరత్న కోసం ఎన్డీఏలో ఉన్నప్పుడు ఏ రోజైనా చంద్రబాబు నాయుడు ప్రయత్నించారా గవర్నమెంట్లో ఉండేటప్పుడు? చంద్రబాబు నాయుడు గారు 2004లో మళ్ళీ వచ్చి ఉంటే అధికారంలోకి, అప్పటికే మొత్తం ఎరేజ్ చేశారు ఆయన బొమ్మలు కానీ ఈ పార్టీ సభ్యత్వం బుక్స్ మీద కానీ చాలా వరకు. ఎన్టీ రామారావు అనే బ్రాండ్ కనపడకూడదు, ఓన్లీ చంద్రబాబు నాయుడు బ్రాండ్ కనపడాలని ఆయన యొక్క ఇది 4 వరకు చేస్తే. ఇప్పుడు నేను ఆ రోజున ఎన్డీఏలో నేనే ప్రధానమంత్రిని డిసైడ్ చేసింది నేనే, రాష్ట్రపతిని డిసైడ్ చేసింది నేనే. ఆయన భారతరత్న ఎందుకు ఇప్పించలేపాడు? 1999-2004 ఇప్పించాలి కదా. ఆయనకి చిత్తశుద్ధి, కమిట్మెంట్, ఆయన పట్ల గౌరవం ఉంటే ఇప్పించాలి. అది లేదు కాబట్టి ఆయన చేయలేదు. సరే, జూనియర్ ఎన్టీఆర్ని కూడా తెలుగుదేశం పార్టీలో దారుణంగా ట్రీట్ చేస్తున్నట్టున్నారు. ఈవెన్ ఇప్పుడు ఆయన జెండాలు పట్టుకొస్తే కొడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కదా సార్. ఎక్కడ ఆ క్లాష్ ఎక్కడ వచ్చింది సార్ వాళ్ళకి? సో ఇప్పుడు లోకేష్కి ఎవరితో థ్రెట్ అంటే, జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి వస్తే లోకేష్కి ఇబ్బంది. లోకేష్ మోహన్ కూడా చూడరు ఎవరు. సో అందుకని ఒక పథకం ప్రకారం 2014 ఎలక్షన్ తర్వాత, 13 ఎలక్షన్ తర్వాత ఇది చేశారు. దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ని దారుణంగా అవమానిస్తాం కానీ అన్నీ చేయడం జరిగింది. సరే, ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఈ సీట్ల సర్దుబాటులో కేవలం 24 సీట్లకే పవన్ కళ్యాణ్ అంగీకరించడానికి కారణం ఏంటంటే, మీరు చూస్తే 19లోనే పవన్ కళ్యాణ్ అండర్స్టాండింగ్లో ఉన్నాడు టీడీపీతో, నాకు తెలుసు అది. అప్పుడే ఆయన ప్యాకేజ్ ఉన్నాడు. ఒకసారి నాకు ఒక ఆయన ఫోన్ చేసి, నీ మీద ఎంపీ క్యాండిడేట్ని ఎవరు పెట్టమంటావు జనసేన నుంచి అన్నారు. మా పార్టీ ముఖ్యుడు ఆయన. నా మీద జనసేన క్యాండిడేట్ని పెడతావేంటి అన్న. పెడతాం ఏంటంటే, కాదు అది ఒక స్ట్రాటజీ, నువ్వు ఏ పేరు చెప్తే అది పెడతావు అన్నారు. నాకు ఎవరిని పెట్టదు, నా నేషనల్గా జరగనింది అన్న. తర్వాత మళ్ళీ ఇప్పుడు లోకేష్కి ప్రధాన అనుచరుడు అంటారో లేకపోతే వ్యక్తి అంటారో అతను ఫోన్ చేశాడు నాకు, అన్న లోకేష్ అని చెప్పన్నాడు, ఒక పేరు ఇస్తే నాకు జనసేన క్యాండిడేట్ కింద పెట్టిస్తాను, నాకు ఏ పేరు వద్దు, నన్ను నేషనల్గా అవన్నీ నా ఎలక్షన్ అన్న. కానీ అల్లు అరవింద్ గారు బామర్ది దోహాన్ని పెట్టారు. అప్పుడు 70,000 ఎన్ని ఓట్లు వచ్చినాయి. అప్పటికే ప్యాకేజ్లో ఉంది. వీళ్ళే డిసైడ్ చేశారు ఎక్కడ ఎమ్మెల్యే ఎవరు నుంచోవాలి, ఎక్కడ ఎంపీ నుంచోవాలి జనసేన. ఈ సిద్ధం అని మీరు సభలు పెడుతుంటే, ఈ సిద్ధం అని సావగొడుతున్న జగన్మోహన్ రెడ్డికి యుద్ధం ఎలా ఉంటుందో చూపిస్తానంటాను పవన్ కళ్యాణ్. సినిమా డైలాగ్లే కదా, ఎవరో స్క్రిప్ట్ రాసిస్తారు, వస్తాడు, ప్యాకేజ్ తీసుకున్నాడు, మాడతాడు, వెళ్ళిపోతాడు, మళ్ళీ 5 రోజులు పడుకుంటాడు, మళ్ళీ వారానికి 10 రోజులు వస్తాడు, స్పెషల్ చార్టర్ ఫ్లైట్ వేసి దిగుతాడు, స్పెషల్ ఫ్లైట్, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆ స్పెషల్ ఫ్లైట్ డబ్బులు కూడా టీడీపీ వాళ్ళే కడతారు, మీటింగ్ డబ్బులు టీడీపీ వాళ్ళే కడతారు. అర్ధపాతాలను తొక్కేస్తాను జగన్మోహన్ రెడ్డిని అంటున్నాడు సార్ పవన్ కళ్యాణ్. అధపాతాలను తొక్కాలన్నా, తీసుకెళ్ళి శిఖరాల మీద కూర్చోబెట్టాలన్నా, అది కూర్చోబెట్టేది ఓటరు, ప్రజలే. సో ఆ ప్రజలు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారు. ఇవన్నీ సినిమా డైలాగులు చెప్పే, ఇప్పుడు అసలు నువ్వు 2 సీట్లలో నుంచున్నావు, 2 సీట్లు గెలలో, ఇంత ఉత్తర కుమార్ ప్రగల్భాలు ఎందుకు మనకి అవసరమా? సో 24 సీట్లు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఆయన సీట్ ఎందుకు ప్రకటించుకోలేదంటారు సార్? అంటే లోకేష్ చెప్పలేము ఎక్కడ నుంచోవాలని. పవన్ కళ్యాణ్ పలానా చోట నుంచోని లోకేష్ డిసైడ్ చేస్తే దాంట్లో పవన్ కళ్యాణ్ నుంచి ఉంటాడని నేను అనుకుంటున్నాను. మీరు అన్నట్టు లోకేష్ డిసైడ్ చేసాడు, పవన్ కళ్యాణ్ అసలు ముఖ్యమంత్రి అభ్యర్థే కాదు, పనికిరాడు, కనీసం డిప్యూటీ సీఎం కూడా కాదు, మా పొలిట్ బ్యూరో డిసైడ్ చేస్తుంది అంటే. జన సైనికుల్ని, ఏదైతే వాళ్ళు జన సైనికులు అంటారో, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కానీ గౌరవాన్ని కానీ వాళ్ళ జీవితాలను కానీ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు లోకేష్ కాళ్ళ కింద తాకట్టు పెట్టేశాడు పవన్ కళ్యాణ్. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దాంట్లో ఈ ఓడిపోయే సీట్లన్నీ అతనికి ఇచ్చారు. గ్యారంటీగా ఈ 24లో మేము ఓడిపోతాం అనుకునే ఇచ్చారు అతను.